హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చాలా డేస్ అవుతుంది కదా మన ఛానల్లో వీడియోస్ అనేది రాక. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కొంచెం కొంచెం జాబ్ బిజీ వల్ల మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మనకు వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మెయిన్ క్వశ్చన్స్ ఏంటి అంటే రిజల్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ రిజల్ట్ గురించి మాత్రం చాలామంది చాలా టెన్షన్ పడుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు రన్నింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి షూ వాడాలి, అది కూడా చాలామంది అడుగుతున్నారు. చాలామంది ఇంకేం కామెంట్ చేస్తున్నారంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నేను జాబ్కి అంటే నన్ను రన్నింగ్కి పిలుస్తారా పిలవరా అనేది చాలామంది కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో మెయిన్గా ఇవన్నిటికి కూడా మన డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుందాం. యాక్చువల్లీ మనకు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలాగే ఫ్రెండ్స్, మనకు ఓల్డ్ వారు అంటే లాస్ట్ టైం అప్లై చేసిన వారు ఎవరెవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా, అయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి చాలామంది మెయిన్ డౌట్ ఏంటంటే రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అంటే అందరూ 4 డేస్ అంటున్నారు, ఇప్పటికే 1 మంత్ అయిపోయింది, ఇంత టైం అయిపోయింది అని అంటున్నారు కదా. ఫ్రెండ్స్, మనకు రిజల్ట్ గురించి అంటే మెయిన్గా ప్రతి ఒక్కరు చెప్పేది అంటే రేపు అంటున్నారు, కానీ కాకపోతే ఎవరికి కూడా పర్టికులర్ డేట్ అనేది ఎవరికి కూడా తెలియదు. మేబీ మేబీ నాకు తెలిసినంత వరకు అయితే 15th వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అయినా నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి రిజల్ట్తో ఇప్పుడు మీకు ఏం పని? అవునా కదా. మీరు రిజల్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వెయిట్ చేయకండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ అనేది రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎలాగో మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మీరు ఎగ్జామ్ ఎలా రాసిర్రు. ఓకేనా, మీరు ఇన్ని క్వశ్చన్స్కి మీరు ఎంత అటెంప్ట్ చేసిర్రు, మీకు మీ ఐడియా ఉంటుంది నేను ఎన్ని కరెక్ట్ పెట్టి ఉంటా అని. ఓకేనా, మీకు ఒకవేళ మీకు ఐడియా ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇది నాకు తెలుసు ఉంటుంది, ఎందుకంటే నేను కూడా రాసినోనే, నేను ఎలా రాసినో నాకు తెలుసు కాబట్టి. ఓకేనా, ఒకప్పుడు అయితే ఫ్రెండ్స్ మీ ఐడియా ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ అనేది రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఒకవేళ వస్తే రన్నింగ్ మీరు అదే కంటిన్యూ చేయొచ్చు, రాకపోతే ఓకే ఆపేయండి. మేము నెక్స్ట్ దానికి వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ దానికి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్ వచ్చినాక రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాంలే, ఇప్పుడే పోతే ఇంటి పక్కన వాళ్ళు ఇప్పటి నుంచే పోతారు, ఏమనుకుంటారో అది ఇది, ఒకవేళ రాకపోతే ఏమంటారో అది ఇది అని అనుకుంటారు కదా. మంది గురించి కాదు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు గ్రౌండ్ అంటే మీరు ఎక్కడ రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు ఒకసారి క్లారిటీగా లాస్ట్ వరకు చెప్తా. ఓకేనా, అయితే ఫ్రెండ్స్, చాలామంది కూడా ఏమేమో అంటున్నారంటే సార్ మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సంథింగ్ మాకు ఈ రన్నింగ్కి పిలుస్తారా పిలవరా, నాకు ఇంత స్కోర్ చేసిన నన్ను రన్నింగ్కి పిలుస్తారా పిలవరా అని ఇదే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి మీ అందరి మార్క్స్ కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్కు, అంతకుముందు ఇయర్కు, దాని ముందు ఇయర్కు మొత్తం క్యాల్కులేషన్ చేసుకొని మనం ఒకవేళ ఈసారి గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి, సో ఏమైనా ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉంటుందా. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా క్యాల్కులేట్ చేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం రిజల్ట్ గురించి. ప్రతి ఒక్కరు కూడా మీ స్కోర్ గురించి అయితే మీరు ఎంత స్కోర్ చేసారో అది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా, అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏమడుగుతున్నారంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు రామగుండంలో ఒకవేళ ఈవెంట్స్ పడితే లాస్ట్ టైం నేను ఎలాగో వచ్చి హెల్ప్ చేసినాను. ఓకేనా, లాస్ట్ టైం ఎలాగో రామగుండంకి వచ్చి నేను గ్రౌండ్ ట్రాక్ వీడియో కానీ ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి కూడా చాలా వరకు హెల్ప్ చేసినా కదా. సో అలాగే ఈసారి కూడా మీ అందరికి కూడా అందుబాటులోనే ఉంటా. సో ఫ్రెండ్స్, అలాగే మీరు మెయిన్ రన్నింగ్ ఎక్కడ చేయాలి అని అడుగుతున్నారు కదా. ఫ్రెండ్స్, గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి, రోడ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, వీక్లో అంటే 7 డేస్లో ఒక 3 or 4 డేస్. ఓకేనా, 3 డేస్ గ్రౌండ్లోనే ఉండండి, లేకుంటే రోడ్డు మీద ఉండండి. ఓకేనా, ఒక 3 డేస్ అక్కడ, ఒక 4 డేస్ ఇక్కడ. ఓకేనా, అలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి పోయినసారి లాస్ట్ టైం మనకి ఏమైందంటే ఇక్కడ రోడ్డు మీద ఉంటుంది అనుకొని అందరు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తారు, కాకుండా గ్రౌండ్లో పెట్టారు. ఒకవేళ ఈసారి వర్షాలు మళ్ళీ లాస్ట్ టైం లాగానే వర్షాలు కూడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి చోట కూడా రోడ్డు మీద పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు రోడ్డు మీద ఎవరికైతే ప్రాక్టీస్ ఉండదో, రోడ్డు మీద ఎవరికైతే అలవాటు లేదో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద, గ్రౌండ్ మీద రెండిట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఎలాంటి షూస్ వాడాలంటే స్పోర్ట్స్ షూ ఎలాంటివి వాడినా ఇంకా మంచిది, మీకు కాలుకి కంఫర్ట్ ఉండేది ఎలాంటిదైనా వాడుకోవచ్చు. ఓకేనా, షూ అనేది పెద్ద మ్యాటరే కాదు, ఎందుకంటే మనలో సత్తా ఉంటే ఎలానైనా కొట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్, మీరు రిజల్ట్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్తున్నా, రిజల్ట్ గురించి మాత్రం మీరు ఏం టెన్షన్ పడకండి, మీ మైండ్లో నుంచి తీసేయండి అంతే. మీరు
క్వాలిఫై అయిపోయినామా అని ఒక మైండ్లో ఫిక్స్ అయ్యి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోండి అంతే, ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, మెడికల్ గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఎవరికైతే చిన్న చిన్న ఇంజురీస్ ఉంటాయో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో, ప్రతి ఒక్కరు కూడా అంటే మరీ చిన్నయే, ఓకేనా. ఎందుకంటే మేజర్ చేయించుకోకండి, ఎందుకంటే మీకు రన్నింగ్లో ఏదైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సంథింగ్ అర్షమూల లాంటి చిన్న చిన్న ఏదైనా అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి, ఓకేనా. ఏదైనా సైట్కి ప్రాబ్లం, ఏదైనా సైట్ ఉన్నవారు కానీ ఏదైనా వారి సొంతంగా ఏదైనా సైట్ పోయేలాగా ప్రాక్టీస్ చేయండి. మంచి ఫుడ్ తినండి, మంచి ఫ్రూట్స్ అలాంటివి తిని మీ సైట్లో కూడా కంప్లీట్ చేసుకోండి, అంటే క్లియర్ చేసుకోండి ప్రాబ్లమ్స్ కూడా, ఓకేనా. చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్ మన యాక్చువల్గా మన ఛానల్లో వీడియోస్ రాక. నాకు తెలిసి ఈసారి మొత్తం కొత్త బ్యాచ్ వచ్చి ఉంటుంది. అందరూ నాకు తెలిసి కొత్త వారే ఉంటారు ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీ గురించి కంప్లీట్, ఎస్ఎస్సి జీడీ అనే కాదు, కంప్లీట్ ఏ జాబ్స్ అయినా కూడా నోటిఫికేషన్ పడ్డాగానే మన వీడియోలో మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాయి. వాటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుంది కదా, వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా తెలియదు. ప్రతి ఒక్కరి లైక్ వల్ల ఇంకో 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇప్పటి నుంచి మళ్ళీ కావాలి ఫ్రెండ్స్. ఎలాగైతే నన్ను ఒక రేంజ్లో అంటే ఒక ఒక స్థాయిలో నన్ను నిలబెట్టిరో మళ్ళీ అలాగే కోరుకుంటున్నా మిమ్మల్ని ఈ క్షణం నుండి, అంటే మీన్స్ మీ ఈ ఈవెంట్స్ జరిగిన క్షణం నుంచి మళ్ళీ మీరు జాబ్లు ఎక్కేదాకా నా బాధ్యతగా మిమ్మల్ని ప్రతిది కూడా క్లియర్గా మీ అందరికీ అందిస్తూనే ఉంటా. మీ చాలామంది అంటున్నారు కదా అన్న కామెంట్స్కి రిప్లై ఇవ్వరు అని. చాలామంది కూడా నా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాత వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే ముందు చెప్తున్నా, ప్రతి ఒక్కరి కామెంట్ కూడా రిప్లై ఇస్తూనే ఉంటాయి, ఓకేనా. మీరు ఏం టెన్షన్ పడకండి, రిజల్ట్ గురించి మైండ్లో నుంచి తీసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మేజర్ పాయింట్, ఎందుకంటే దీనివల్ల చాలామంది కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్కి వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్తూ మీ వర్క్స్ చేసుకోండి. ఓన్లీ మీ గ్రౌండ్ మీద బ్రతకమని అనట్లే, మీ వర్క్స్ చేసుకుంటూ గ్రౌండ్కు వెళ్ళండి. ప్రతి ఒక్కరు మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి, ఓకేనా. చాలామంది కూడా ఒక్కసారి ఎయిటింగ్ లేన్ కాలనీ గ్రౌండ్లో చూడండి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారంటే, నేను నిన్న జస్ట్ అలా పోతే రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా కాంపిటీషన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. రిజల్ట్ గురించి వెయిట్ చేయకండి, 15th వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. రిజల్ట్ అనేది చాలా 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 గ్యాప్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఎలాగా ఉన్నారో కామెంట్ చేయండి, అండ్ దాని తర్వాత మీ స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీ మెడికల్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా కామెంట్ చేయండి, దానికి మనం సొల్యూషన్ ఏంటి తొందర తగ్గడానికి కూడా మనం మీ అందరికి కూడా అందిస్తాం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అంతలో బాయ్, మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ ఒక వీడియోలో. బాయ్, టేక్ కేర్.